తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. ప్రజల్లోకి వెళ్ళడానికి నామోషి వద్దు, తొలి అడుగుతో జనంలోకి వెళ్ళండి అనేది. వాస్తవానికి ఏడాది పూర్తయిపోయింది పరిపాలన. ఏడాదిలో చాలా అద్భుతాలే చేసాం. సంక్షేమాలు సూపర్ 6 సంబంధించి అన్ని అమలు చేశామని చెబుతున్న నేపథ్యంలో ఇక నామోషి ఎందుకు? దర్జాగా వెళ్ళొచ్చు. వెళ్ళి వాళ్ళందరికీ చెప్పొచ్చు, మేము ఈ ఏ పథకాలు ఇస్తానన్నాం, హామీలు ఇవన్నీ అమలు చేసామని చెప్పొచ్చు. వెళ్ళడానికి నామోషి ఫీల్ అవుతున్నారు అని బాబు గారే అన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఏదో. అంటే అనుకున్నట్టు చెప్పినట్టు ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేయలేదా, లేదా చేశాము చేస్తాము అని చెప్పడానికి జంకుతున్నారా? వాస్తవానికైతే అన్నీ అయినాయా అంటే అన్నీ అవ్వలేదు. కానీ అన్నీ అయినాయి అన్నట్టుగా భ్రమ కల్పించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు వాళ్ళు వెళ్ళి. అంటే ఇంకొచ్చేస్తే అదిగో రేపు వచ్చేస్తే మాపు వచ్చేస్తే ఆగస్టులో ఉచిత బస్సు వచ్చేస్తుంది, నెక్స్ట్ అన్నదాత సుఖీభావ వచ్చేస్తుంది, ఇంకా త్వరలో P4లో అనుసంధానం చేసేస్తారు, వాళ్ళందరూ మీకు 1500 ఇచ్చేస్తారు ఇంటింటికి వచ్చి, ఇలాగ చెప్పాలి. అంటే అయిపోద్ది 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 అని చెప్పాలి. అది చెప్పడానికి జంకుతున్నారా? ఏడాది అయిపోయింది ఇంకా ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తే ఏంటి అక్కడ మా పరిస్థితి అని జంకుతున్నారా? మొత్తానికి నామోషి ఫీల్ అవ్వకండి, వెళ్ళండి అని అయితే చెప్పుకొస్తున్నారు. గతంలో ఇలా చెప్పుకోకపోవడం వల్లే ఓడిపోయాం. 2014 నుంచి 19 మధ్యలో చేసినవన్నీ చెప్పుకోలేక 19లో ఓడిపోయాం. ఇప్పుడు అయినా చెప్పుకోవాలి అని. మరి 2019 నుంచి 24 ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా చేసినవన్నీ చెప్పుకొని ఆయన ఓడిపోయాడు. తెలుగుదేశం పార్టీ నిజంగా అప్పుడు చేశారని చెప్తున్నారు, వాళ్ళ నిజంగా చెప్పుకోకే ఓడిపోతే జగన్ చెప్పుకొని ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చెప్పుకోవాలనుకుంటున్నారు. చెప్పినా చెప్పకపోయినా, చేసినవి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ప్రజలు ఏ రేషియోలో ఓటేస్తారంటే మళ్ళీ ఇంకొకరికి అవకాశం ఇవ్వాలనుకుంటే వేయరు. వాళ్ళు ఎంత లబ్ధి చేకూరింది అనుకున్నా. జగన్మోహన్ రెడ్డి చేసినంత లబ్ధి అయితే ఎవరూ చేయలేదు ఈ మధ్యకాలంలో. అంత చేసినా ఆయన ఓడిపోయాడంటే ఆ లబ్ధిని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా ఏదో కోరుకున్నారు. అది ఇప్పుడు వీళ్ళు చేస్తే మళ్ళీ అవకాశం ఇస్తారు, లేదంటే ఎవరు. ఏది ఏమైనా ప్రజల్లోకి వెళ్ళండి అనేదైతే మాత్రం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గట్టిగానే చెప్తున్నారు. మరి రేపు 2వ తేదీ నుంచి వెళ్తారులే, చూద్దాం.